రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి లోకల్, నాన్ లోకల్ను నిర్ధారించేందుకు విధి విధానాల రూపకల్పనపై అధ్యయనం చేసేందుకు 4 అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్గా ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, కన్వీనర్గా రాష్ట్ర సాంకేతిక కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, సభ్యులుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డిని నియమించింది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాల్లో స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించాల్సి ఉంది. ఇంజనీరింగ్ నోటిఫికేషన్ 2024 జూన్ 2 నాటికే వచ్చినందున పాత విధానంలోని ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉంటే స్థానికులవుతారు. 15% కోటా కింద తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడే అవకాశం ఇచ్చారు. ఈసారి ప్రవేశాలకు 371D అధికరణం వర్తిస్తుందా లేదా అన్న సందేహం నెలకొంది. 15% కోటా కింద తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పిల్లలు కూడా ఇప్పటివరకు సీట్లు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోటా తొలగిస్తే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఎంబీబీఎస్ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొనడంతో అన్ని కోణాల్లో చర్చించి ఈ కమిటీ ప్రభుత్వానికి వారంలో నివేదిక అందజేయనుంది. కమిటీ తొలి సమావేశం మంగళవారం జరగనుంది.